ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే ఏమైందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ అనేది ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయ్యింది. అప్ ట్రెండ్ అయ్యి ఈ పాయింట్ నుంచి రివర్సల్ అనేది వచ్చింది. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకి మినిమం 50% రీట్రేస్మెంట్ అనేది చూపించింది. అలాగే ఇక్కడ బై చేసిన వాళ్ళకు ఇలా స్టాప్ లాసెస్ అనేది తినడానికి రాలేదు మార్కెట్. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను సెల్లింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ గ్యాప్ డౌన్ కేసులో నేను సెల్లింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం సెల్లింగ్ ట్రేడ్ అనేది చేద్దాము. యూజ్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మనం బయింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. చూద్దాం. మార్కెట్ అనేది ఓపెన్ కావడానికి ఇంకా 1 minute అనేది ఉంది. ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎంట్రీ తీసుకోగానే మార్కెట్ అనేది మూవ్మెంట్ అనేది వస్తుంది. ఫిబొనాచి 50% జోన్ ఇది. ఇక్కడ వరకు మార్కెట్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. కానీ ఇలా ఫామ్ అవుతే గిట్టంగా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ లలో చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ అనేది తగ్గించుకున్నాను. 16 పాయింట్స్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ అనేది పడుతున్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా రివర్స్ అవ్వచ్చు. ఈ క్యాండిల్ క్లోజ్ అయితే మనకు తెలుస్తుందండి, పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో. క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ చాలా మంది దీంట్లో బయ్యర్స్ అనే వాళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కిందికే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కి బుల్లిష్ ప్రెజరే ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి రావాలి. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఇన్వైట్ చేసిందండి ఈ క్యాండిల్ లో. కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా కిందికి అనేది వెళ్ళాలి. ఇక్కడ వరకు అనేది మార్కెట్ అనేది రావాలి. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఓన్లీ ఇక్కడ గిటంగా బయ్యర్స్ ని ఇన్వైట్ చేసింది మార్కెట్ అనేది. ఇక్కడ ఉన్న బయ్యర్స్ స్టాప్ లాస్ అనుకుంటా మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఇక్కడ చూడండి, నేను ఫిబ్ అనేది ఇలా వేసాను. వేసి ఇక్కడ 60% జోన్ వరకు వెయిట్ చేశాను మార్కెట్. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.